హాయ్ అండి. హాయ్, హలో ఎవ్రీవన్. నేను మీ దివ్యా ప్రసాద్ అండి. ఈరోజైతే నేను కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడం. తొలి ఏకాదశికి మనం స్పెషల్ చేసుకుంటాం కదా, ఏంటండి, జొన్న పిండి, పేలాల పిండి అంటారు కదా, పేలాల పిండి అని. అదండి, ఆషాఢ మాసం ఎప్పుడైనా తినొచ్చు, కానీ తొలి ఏకాదశికి చేసుకుంటారు అనేది కొంచెం ఎక్కువ స్పెషల్ అండి. తొలి ఏకాదశికి కాకపోయినా ఆషాఢంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. అందుకే పోస్ట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే క్లీన్గా వాష్ చేసుకుని జొన్నల్ని ఆరబెట్టుకోవాలండి. బట్ట మీద ఆరబెట్టుకుని డ్రై అయ్యేంత వరకు బాగా ఆరబెట్టుకుని, తర్వాత ఇదిగోండి ఇలాగా ఒక గిన్నెలో వేసుకుని, ఒక బౌల్లో పొయ్యి మీద పెట్టుకుని, అది హీట్ అయ్యే వరకు పైన క్లాత్ వేసుకుని ఎగరకుండా దాంతో తిప్పుకుంటూ ఉండాలండి. అవి కొంచెం పేలుతాయి కదా, ఆ టైంలో ఆ క్లాత్ని కప్పేసి పెట్టాలి. అలా పెట్టేసి మనం అలా తిప్పుకుంటూ రొటేషన్ చేసుకుంటూ ఉంటే పేలాలు అనేవి తయారవుతాయండి. ఫ్లవర్స్లా వస్తాయి భలేగా. ఇదైతే జొన్నలతో కదా, చాలా హెల్దీ అండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఫ్లవర్స్తో. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తాము, చూద్దురు కానీ. అది చూడండి, ఫ్లవర్స్ మళ్ళీ వచ్చినాయండి. పైన అయితే కాటన్ క్లాత్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి, లేకపోతే పేలుతాయి. సిల్క్ది అయితే మొత్తం మెల్ట్ అయిపోతుందండి. మనం కనీసం కర్చీఫ్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలా వేసుకున్నామా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ జొన్న పేలాలని, అండ్ షుగర్ అయితే షుగరు, బెల్లం అయితే బెల్లము. మా అమ్మమ్మ షుగర్తో వేసేవాళ్ళు అంటే ఎప్పుడు. సో అమ్మ అలాగే వేస్తున్నారండి. ఈ వీడియో అయితే అమ్మ చేస్తున్నారు, షుగరే వేస్తున్నారండి అమ్మ. బెల్లం అయితే అంత టేస్ట్ ఫస్ట్ నుంచి షుగర్తో ఇష్టం అవి. మీరైతే కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి, లేదా హాఫ్ ఇది కూడా వేసుకోవచ్చండి. వేసుకుని బాగా పౌడర్ చేసుకోవాలండి. మిక్సీ వేసుకున్నప్పుడు రెండు కలిపి మనకి స్వీట్నెస్ ఎంత అంటే అంతండి, అంతే. క్వాంటిటీ అది ఏం లేదండి దీనికి. చూడండి అసలు ఎంత బాగా ఫ్లవర్స్లా అయ్యాయో. ఫుల్ ఫైబర్ రిచ్ అండి. అది ఎవరైనా తినొచ్చండి. ఇలాచీ పౌడర్ ఇప్పుడు వేసింది, ఇలాచీ పౌడర్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేశారు. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పెట్టుకుందామండి. మీరు అందరూ చేసుకున్నారా అండి? మనకైతే ఇది ట్రెడిషనల్ కదండి, కంపల్సరీ చేసుకుంటాం ఆషాఢ మాసంలో. చూడండి, మిక్సీ పెట్టుకున్నాము. దీంట్లో షుగర్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఇంతే అండి, కొంచెం బరకగానే పట్టుకోవాలండి, కొంచెం పలుకులుగానే. అలా అయితే టేస్టీ అండి. దీంట్లో మిల్క్ వేసుకుని, గీ వేసుకుని కలుపుకొని బాల్స్ చేసుకోవచ్చు అండి, లేదా అలాగే తినొచ్చు. ఎక్కువ మిల్క్తో కూడా టేస్టీగా ఉంటుందండి. అందుకే కొంచెం షుగర్ అయినా బెల్లమైనా కొంచెం స్వీట్నెస్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు. మేమైతే కొంచెం ఎక్స్ట్రానే వేసుకుంటాము, ఏది వేసుకున్నా సరే. చూడండి, అలా పలుకులుగా పట్టుకుంటేనే టేస్ట్ అండి అది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.